ఫ్రస్ట్రేషన్ 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 10 సంవత్సరాలుగా ఒక దానికోసం పోరాడినా దొరక్కుంటే వచ్చే ఫ్రస్ట్రేషన్ ఈరోజు నేను అనుభవిస్తున్నాను. ఒక మనిషి అనుకున్న సాధించలేనప్పుడు దుఃఖాన్ని ఆశ్రయిస్తాడు. నేను ఏడ్చి ఏడ్చి నా కన్నీరు ఎప్పుడో ఆవిరైపోయింది. ఈరోజు నా కంటిపాప కింద కన్నీరు లేదు, కళలే ఉన్నాయి. ఏదేదో చెప్తున్నాడు, ఇంతకీ వీడెవడనుకుంటున్నారా? ఏం కలగంటున్నాడు అనుకుంటున్నారా? సినిమా డైరెక్టర్ అవుదామని 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మా నాన్న నన్ను ఎప్పుడూ అంటుండేవాడు, సారీ తిడుతుండేవాడు, ఎంబీఏ చేసావు, ఏదో ఒక జాబ్ చేసి బతకొచ్చు కదా అని. నేను ఎప్పుడు చెప్తుండేవాడిని, ఏముంది నాన్న జాబ్లో, 3 నెలల కోర్స్ చేస్తే నెలకు 30,000, 3 సంవత్సరాలు ఫేక్ పెడితే నెలకు 90,000 సంపాదించవచ్చని. కానీ ఇక్కడ ఒక్క సినిమా కోసం పడే కష్టం ఏ గ్రూప్ 1కో గ్రూప్ 2కో పడితే కలెక్టర్ అవ్వచ్చని చెప్పేవాడిని. ఇక సినిమా తర్వాత నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అమ్మాయిలు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా బాస్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్, అలా నేను చాలామంది అమ్మాయిల జీవితాల్లోకి వెళ్ళొచ్చాను. కానీ ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయాను బాస్. ఆగిపోయాను. తనే నా సంకీర్తి రెడ్డి. నెమ్మదిగా ఓ చినుకై క్షణ క్షణమొక్కో మై మరపై తరిమినదే చిలిపితేనే వలపు తనుకు గుండెల లోతుల్లోన పరుకు అలజడి ఏమని అంటూ అడగకు అలుగుతూ అడిగా వంటే ఒట్టు విసురుతుని ఓరనవుతో పదముల లోతుల్లోన పదమునై కఠినముగా రాస్తున్న చిలియని చిలిపి ప్రేమ లేఖలో కల్లని ఎదలో మువ్వల సవ్వడి తాకుతుంటే ఎగిసే నామది పలుకుతో నాలో పదనిసలే హృదయం లోకంలో మరి ఉదయం పుప్పొడి వానవి మెరిసిన పూల మానుకి అందం నువ్వే నువ్వే. హలో హలో, కాలేజ్కి చేరుకున్నావా? యా. ఎలా ఉంది కాలేజ్? నువ్వు ఫస్ట్ టైం కదా చూడడం. బాగానే సంపాదించాడే మీ అయ్యా. మరేమనుకున్నావు? అది సరే కానీ డాడీకి కొంచెం కోపం ఎక్కువ. ఓకే, జాగ్రత్త. నేను చూసుకుంటా. బాయ్. హలో బాస్. ఎస్, చైర్మన్ గారు రూమ్ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ. చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా? ఒక్క నిమిషం అండి. సార్ బిజీగా ఉన్నారు, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓసారి వెళ్ళి కనుక్కోండి. కొంచెం వెయిట్ చేయమన్నారు సార్. షట్.
సరే సరే, ఎల్లుండి ఆ విషయం నేను మినిస్టర్ గారితో సార్ వెయిట్ మాట్లాడతాను. చేస్తున్నా సార్. హలో ఒక్క నిమిషం, నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో అంకుల్. పేరు? చందు అంకుల్. చందు. చంద్రశేఖర్ అంకుల్. ఆ తర్వాత ఏం లేదా? ఏం లేదు అంకుల్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఐ మీన్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అమ్మ నాన్న టీచర్స్, అన్నయ్య ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, నైస్. మరి నువ్వేంటి ఇలా సినిమాలు పిచ్చి? చదువు రాలేదా? ఎంబీఏ అంకుల్. 2008 పాస్ అవుట్ విత్ 75%, కాలేజ్ టాపర్. ఎంబీఏ చదివి సినిమా పిచ్చి ఏంటయ్యా మరి? పిచ్చి కాదు అంకుల్, అంబిషన్. అబ్బో, మరి బ్రతకటం? షూటింగ్ ఉన్నప్పుడు శాలరీ ఇస్తారు. ఎంత? 10,000. నా కూతురు నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఓ రోజు కాలేజీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు తను చెప్పింది. నీకు నా కూతురు నెల ఖర్చు ఎంతో తెలుసా? అది వేసుకునే డ్రెస్సు, చెప్పులు, కాస్మెటిక్స్ కాస్ట్ ఎంతో తెలుసా? నువ్వు సంపాదించే బోడి 10,000 రూము రెంట్కి తిండికే సరిపోవు. ఏం పెట్టి పోషిస్తావు? మహారాణిలా పెరిగిన నా కూతుర్ని అంత బాగా చూసుకోవడానికి డబ్బు 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 కావాలి. మీ కూతురు రాణివాసాన్ని వదిలి మనుషుల్లో కలుస్తానంది. నాకు వచ్చే 10,000కి ఏది పెడితే అదే తింటానంది. అందుకే మన మధ్య డిస్కషన్. అసలు నా కూతుర్ని నీకెందుకు ఇవ్వాలి? ఏం చూసి ఇవ్వాలి? మీ కూతురు నన్ను ప్రేమించింది సార్, అందుకే. ప్రేమ? ప్రేమించింది, అందుకే నీకిచ్చి పెళ్లి చేయాలంటావు. సరే, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఐ మీన్ కెరీర్. డైరెక్షన్ చేస్తున్నాను అంకుల్. ఎప్పుడు? ఈ మంత్లోనే ఒక పెద్ద ప్రొడ్యూసర్కి కథ చెప్తాను. అతనికి నచ్చుతుందన్న గ్యారంటీ ఏంటి? కథ బాగా వచ్చింది సార్, తప్పకుండా నచ్చుతుంది. తర్వాత? షూటింగ్. ఆ తర్వాత? రిలీజ్ చేస్తాం. మరి రిలీజ్ ఎలా? అది ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. ఓకే, మరి నువ్వు తీసిన సినిమా జనాలకు నచ్చుతుందన్న గ్యారంటీ ఏంటి? నచ్చకపోతే? నచ్చుతుంది సార్. ఎలా? కథ బాగా వచ్చింది. నువ్వు రాశావు కాబట్టి నీకు బాగుంటుంది. జనాలకు నచ్చకపోతే? నేను రాసిన కథ జనాలకి నచ్చకపోతే నేను రాసిన కథ జనాలకి నచ్చకపోతే యా, అదేగా సార్ మీ క్వశ్చన్. ఆలోచిస్తా. ఓకే, బాయ్ సార్. వెంకటేశ్వర గారు సార్, ఈ విష్ణువర్ధన్ కాండక్ట్ ఎలా ఉంది? బాగుంది సార్. వాళ్ళ పేరెంట్స్? వెరీ గుడ్ సార్. అంకుల్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేశారు కదా, కథ నచ్చకపోతే అని. కథ నచ్చకపోతే ఇంకో కథ చేస్తా. అది కూడా నచ్చకపోతే? సార్, ప్రతి ప్రేమ కథలో తండ్రిలాగే మీరు కూడా నా కూతుర్ని ప్రేమించిన వాడికి ఎందుకు ఇవ్వాలి అన్న అహం కనబడుతుంది సార్ మీ మాటల్లో. అహమా? నాకా? అవును సార్, అహమే. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి అమ్మాయి తండ్రి తన కూతురు ప్రేమించిన వాడికి ఇవ్వకూడదని డెసిషన్ తీసుకొని డిస్కషన్ పెడతాడు. మీరు అంతే, నిర్ణయం తీసుకొని డిస్కషన్ పెట్టారు. నిర్ణయం అనేది డిస్కషన్ తర్వాత తీసుకోవాలి. మిస్టర్ చందు, ఓ సారీ,
ఫిల్మ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. నా కూతురు భవిష్యత్తు కాబట్టి ఆలోచిస్తున్నాను. మీది మధ్యతరగతి ఫ్యామిలీ, ఎంబీఏ చదివావు, ఓకే. చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నావు, అది ఓకే. మాట్లాడే విధానం కూడా బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావో తెలియదు. ఒకవేళ సినిమా పూర్తయితే అది హిట్ అవుతుందో లేదో కూడా తెలియదు. 3% సక్సెస్ రేట్ ఉన్న సినిమా ఫీల్డ్ నీ కెరీర్. అదే నా భయం అంతా. ఒక పని చేయి చందు, నేను నా కూతుర్ని ఇస్తున్నానంటే తనని మాత్రమే కాదు, నేను కష్టపడి సంపాదించిన 100 కోట్ల ఆస్తిని కూడా నీకు ఇస్తున్నాను. నా బిజినెస్ చూసుకో, సినిమా ఫీల్డ్ వదిలేసాయి. అప్పుడు నువ్వు ప్రేమించిన నా కూతురు, నా 100 కోట్ల ఆస్తి నీవే. నీ ఇష్టం. చెప్పాను కదా సార్, మీ కూతురు నాకు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుని డిస్కషన్ పెట్టారు. కాదు మిస్టర్ చందు, ఓ సారీ, ఫిల్మ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు, నాకు మీ సినిమా ఫీల్డ్ విషయంలో ఇంకో డౌట్ కూడా ఉంది. అదేంటంటే సినిమా హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య అఫైర్స్ ఉంటాయని విన్నాను. కోర్స్ మీ హీరోయిన్స్ నా కూతురు కంటే అందంగా ఉంటారు. మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఇప్పటివరకు ఏ ఫిల్మ్ డైరెక్టర్ పర్సనల్ లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. అలాంటిదైతే నేనెప్పుడు చూడలేదు. సరే సార్, ఓ క్లారిఫికేషన్. మీరు నా కీర్తి ఫాదర్ కాబట్టి ఓ పని చేద్దాం. అదేంటంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, మీ కూతురికి 25 సంవత్సరాలు. ఇంకో 30 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండి ఎటువంటి అఫైర్ లేకుండా మీ దగ్గర మంచివాడిని ప్రూవ్ చేసుకుంటాను. అప్పటి వరకు మీ కూతురుకు కూడా పెళ్లి చేయకండి. 30 సంవత్సరాల తర్వాత నాకు 60 సంవత్సరాలు, మీ కూతురికి 55 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు పెళ్లి చేయండి. ఆ వయసులోనే కాపురం మొదలు పెడతా. ఓకేనా మిస్టర్ ఆర్కే రెడ్డి? వద్దు సార్, ఇదంతా వద్దు. నేను సినిమా ఫీల్డ్ వదిలేసే ప్రసక్తే లేదు. మీ కూతురు కావాలంటే వేరే పెళ్లి చేసుకోండి, కానీ ఈ ఎదవసళ్ళు పెట్టకండి. టార్చర్ పెడుతున్నారు. గుడ్ బై. కీర్తి 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 ఏంటి కలిలా వచ్చింది? షట్. అమ్మో, ఇలా జరిగితేలా? నో, ఇట్స్ ఎ బ్యాడ్ అప్రోచ్. ఎస్, బట్ వాట్ ఈస్ గుడ్ అప్రోచ్? హలో. హే, ఏంటి టూరింగ్స్కి లిఫ్ట్ చేసావు? పడుకోలేదా? మీ నాన్న కల్లోకి వచ్చాడే. ఎందుకు బంగారం? టెన్షన్ ఎందుకు? నీ వల్ల అవుతుంది. కొంచెం భయంగా ఉందిరా. ఐ నో యువర్ కాన్ఫిడెన్స్. నువ్వు డైలాగ్ రాసావు, గుర్తుందా? యుద్ధాన్ని చూసి ఆగినవాడు ఆయుధాన్ని పట్టలేడు. యుద్ధం వైపు సాగిన వాడికి ఆ ఆయుధం అవసరం లేదు. ఎలా గెలవాలో అన్న ఆలోచన చాలు. నువ్వు వీరుడివి, నన్ను గెలుచుకుంటా. ఓకే ఓకే, చూద్దాం. మరి నువ్వేంటి ఇంకా పడుకోలేదు? బికాస్ యు ఆర్ ద రీజన్ ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్.
You are the reason. Pillow very tight in my hands. హలో Mm. హలో ఏంటోయ్ వినబడుతుందా? చెప్పు. ఐ మిస్ యూ బంగారం, ఐ మిస్ యూ. వాట్ టైమ్ షుడ్ ఐ కమ్? మార్నింగ్ 6:30కి మా ఇంట్లోనే. షూర్, విల్ బి దేర్. లవ్ యూ రా. సరే, ఐ లవ్ యూ టూ. బాయ్ డార్లింగ్, మిస్ యూ. బాయ్. నా కీర్తి నాకొక సముద్రం. నేనొక నీటి బిందువు. నీటి బిందువు తోటి బిందువుతో కలవకపోతే అది సముద్రం కాలేదు. అందుకే నీటి బిందువునైన నేను సముద్రమైన నా కీర్తిని చేరాలనే తపనతో ప్రయాణం మొదలుపెట్టాను. జీవితంలో మొదటిసారి మా నాన్నకు కాకుండా మరొక వ్యక్తికి నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన రోజు వచ్చింది. కొన్ని కారణాల వల్ల కొంతమంది విలువైన వ్యక్తులను కోల్పోతాం. ఆ కోల్పోయిన బంధానికి ఎక్కడో ఓ చోట ఆల్టర్నేటివ్ తప్పకుండా ఉంటుంది. కానీ కోల్పోవడం మాత్రం తప్పే. నీవే జీవితం, నీవే ప్రపంచం, నీతోనే జీవితాంతం కలిసి ఉంటానన్న అమ్మాయిలే సినిమానే నా కెరియర్ అని తెలిసి సెటిల్ అవుతానో లేదో, సక్సెస్ అవుతానో లేదో, అసలు లైఫ్కి సెక్యూరిటీ ఉంటుందో ఉండదో అని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జీవితంలో ఇప్పటి వరకు నేను కోల్పోయింది చాలు. కీర్తిని మాత్రం కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే నన్ను అమితంగా ప్రేమిస్తూ, నా ఇష్టాలను గౌరవిస్తూ, గత జ్ఞాపకాలను చెరిపేస్తూ నాలో కొత్త ఆనందాలకు పునాది వేసింది. నేను అనుకున్న సాధిస్తాననే కాన్ఫిడెన్స్ను రెట్టింపు చేసింది నా కీర్తి. తనకు నాపై ఉన్న నమ్మకం అనే పునాది పైన నా సినిమా కెరియర్ను నిర్మించుకుంటాను. డాడీ, చందు అని చెప్పానే, హలో అంకుల్. ఇతనే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పేరేంటి? చందు అంకుల్, చంద్రశేఖర్. అమ్మ నాన్న టీచర్స్, అన్నయ్య వదిన సాఫ్ట్వేర్ జాబ్స్, నేను ఎంబీఏ కంప్లీటెడ్. సినిమా అంటే ప్యాషన్ అంకుల్. అందుకే 9 ఇయర్స్గా డైరెక్టర్ అవుదామని వర్క్ నేర్చుకుంటున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి కెరీర్ గ్యారంటీ ఉండదు. అదే ప్రాబ్లం. నా కూతురికి పెళ్లి చేస్తున్నానంటే అల్లుడు ఏం చేస్తున్నాడని అడుగుతారు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పుకోలేం కదా. నిజమే అంకుల్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి ఈ సమాజానికి చిన్న చూపే. కానీ అదే చిన్న చూపున్న ఈ మనుషులకి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే